జగన్ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే ఈ డబ్బులు ఎవరిస్తారు 13,000 ఏది ప్రస్తుతం ఇస్తున్నటువంటి వాటికి సంబంధించి 13,112 కోట్ల రూపాయలు అవసరం ఉంటే మొదటి సంవత్సరం 5,386 కోట్ల రూపాయలను ప్రకటించి అది ఎగనామం పెట్టారు. రెండో సంవత్సరం గ్రాంట్స్లో 9,407 కోట్లు ప్రకటించి 8,278 కోట్లని మరో నెంబర్ కనిపిస్తుంది. కానీ 13,112 కోట్లు ఎక్కడా కనిపించట్లేదు. ఏదో ఒక నెంబర్ పెట్టి నడిపించేస్తున్నారు. ఇక్కడ ఎలా చేస్తారు, ఏదైతే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి స్కూల్ విద్యార్థులకి అందరికీ 15,000 ఇస్తామన్నారు కదా, 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు టోటల్గా. అందులో 15,000 రూపాయలు చెప్పిన 13,112 కోట్ల రూపాయలు ఇక్కడ కావాల్సి ఉంటే ఇస్తానంటున్నది 9,407 కోట్లే. గ్రాంట్స్లోనేమో 8,278 కోట్ల రూపాయలే కనిపిస్తుంది. ఎట్లా అన్నటువంటి పాయింట్ రైట్ చేసుకొచ్చారు. అట్లాగే రైతులకు సంబంధించి ఎన్నికల సమయంలో పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 ఇస్తానన్నారు. జగన్ రైతు భరోసా కింద పీఎం కిసాన్ కలుపుకుని ఇస్తున్నాడు. నేను అది కాకుండా 20,000 ఇస్తానని నమ్మబలికారు. పీఎం కిసాన్ పక్కన పెడితే 53,58,266 మంది వైఎస్ఆర్సీపీ హయాంలో రైతు భరోసా అందుకున్నారు. అన్నదాత సుఖీభావ కింద 53,58,266 ఇంటూ 20,000 అంటే 10,717 కోట్లు కేటాయించాలి. మొదటి బడ్జెట్లో 1,000 కోట్లు మాత్రమే, రెండో బడ్జెట్లో 6,300 కోట్లు. ఎక్కడ 10,717 కోట్లు కనిపించలేదు. ఎందుకంటే ఇచ్చేది లేదు, చచ్చేది లేదు, ఎలాగో ఎగరబొట్టడమే. కాబట్టి ప్రతి రైతుకి చంద్రబాబు 20,000 బాకీ పడ్డారు, 2 ఏడాది కలుపుకుంటే 40,000 బాకీ పడ్డారంటూ కాస్త ఘాటైన పదాలు వాడారు. అట్లాగే దీపం అనే చిన్న పథకం రాష్ట్రంలో 1.59 కోట్ల దీపం కనెక్షన్లు ఉన్నాయని మినిస్ట్రీస్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వెబ్సైట్లో క్లియర్గా కనిపిస్తోంది. 1.59 మందికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ఇచ్చారు. దీనికి అయ్యే ఖర్చు సంవత్సరానికి 4,000 కోట్లు. కానీ కేటాయించింది 2,600 కోట్లే. మరి ఎట్లా చేస్తారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.